నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. హైదరాబాద్లో 36వ బుక్ ఫెయిర్ ఈ నెల 9 నుంచి 19వ తేదీ వరకు ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతోంది. ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు పుస్తక ప్రియులకు ఆహ్వానం పలుకుతోంది. అభిరుచులను బట్టి పుస్తకాలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వేదాల నుంచి పురాణ ఇతిహాసాలు, ఖురాన్, బైబిల్, చరిత్ర, మానవ పరిణామ క్రమం, సామాజిక వ్యవస్థ, కమ్యూనిజం, అంబేద్కరిజంలతో పాటు కెరీర్కు ఉపకరించే పుస్తకాలు, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు అన్ని సబ్జెక్టుల్లోనూ పుస్తకాలు దొరుకుతున్నాయి. నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నేను మహేశ్వరి. నాలెడ్జ్ ఏ విధంగా లభిస్తుంది? ఒక పుస్తకం చదివితేనే మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. ఒక పుస్తకం చదివితేనే మనకు జ్ఞానం అనేది లైఫ్ లాంగ్ గుర్తుకుండిపోతుంది. అలాంటిది మనము ఇప్పుడున్న జనరేషన్లో టైం లేక పుస్తకాలను చదవడం చాలా తగ్గించారు. మొబైల్, ఇంటర్నెట్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరూ దానికి అలవాటు పడిపోయి పుస్తకాలను చదవడం చాలా తగ్గించారు. ముందున్న జనరేషన్లో ఒక విషయం గురించి క్లుప్తంగా తెలుసుకోవాలనుకుంటే బుక్స్ని చదివేవాళ్ళు. ఇప్పుడు మనం ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చాము. ఇది 36 నేషనల్ బుక్ ఫెయిర్ అనమాట. ఇది చాలా ప్రాముఖ్యత, ఎందుకంటే పుస్తకాలు చదివే వాళ్ళకు ఒక పండుగనే చెప్పుకోవచ్చు. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు లక్షలాది బుక్స్ ఇక్కడ లభిస్తుంది. అదిగాక కెరియర్ పరంగా ఏవైనా జాబ్స్, మనము కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయాలన్నా కూడా ఇక్కడ అలాంటి బుక్స్ కూడా మనకి లభిస్తాయి. సో మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుక్స్ ఎలా ఉంటాయి, ఆ ప్రైజెస్ ఏంటిది, ఇక్కడ ఏవే బుక్స్ లభిస్తాయి అనే వాటి గురించి అయితే మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే సార్. నమస్తే మేడం. నేను తార్నాక నుంచి వచ్చాను మేడం. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తున్నారు సార్? గత 8 ఇయర్స్ నుంచి సార్. ఎవ్రీ టైం మేడం ఒక 8 సంవత్సరాల నుంచి రావడం జరిగింది. మీరు ఏ బుక్స్ కొన్నారు సార్ ఇక్కడ? ఇంతకుముందు ఎస్పెషల్లీ తెలుగుకి సంబంధించినటువంటి చలం సంబంధించిన మైదానం కానీ, తర్వాత అసమర్థుని జీవయాత్ర ఒకటి, చివరకు మిగిలేది, ఇటువంటి తెలుగు సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలు. మీరు టోటల్గా సాహిత్యం గురించి ఎక్కువ మీకు పట్టుత్వం ఉన్నదనుకుంటాను. సో మీకు ఈ బుక్ ఫెయిర్ అనేది ఎందుకు ఇంత ఇష్టం? ఎందుకంటే ఇక్కడ ప్రైజెస్ కానీ దీని గురించి మీరు ఏమైనా చెప్తారా మా ఫోర్ సైట్స్ టీవీ వాళ్ళకి? తప్పకుండా అండి. ఇక్కడ ఏంటంటే మనకు వైడ్ రేంజ్ ఆఫ్ ద బుక్స్, అన్ని రకాల సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, లిటరేచర్ కానీ అన్నికి సంబంధించినటువంటి పుస్తకాలు దొరకడం జరుగుతుంది. ఒకటి చాలా వరకు మనకేంటంటే పుస్తక పఠనం తగ్గిన రోజుల లోపల ప్రస్తుతం చాలా వరకు అంటే ఇటువంటి బుక్ ఫెయిర్స్ జరిగినప్పుడు ఏమైందంటే మనం పిల్లల్ని ఎక్కడో వేరే వండర్ల్యాండ్ ఇటువంటి వినోదాత్మక అక్కడ తీసుకెళ్లే బదులుగా ఒక లైబ్రరీ లాంటి ఇలా బుక్ ఫెయిర్స్ తీసుకొచ్చామనుకోండి, వాళ్ళకు విజ్ఞానంతో పాటు వినోదం రెండు సమపాలలో ఉంటాయన్నది నా యొక్క అభిప్రాయం మేడం. పిల్లలకు కూడా ఇక్కడికి తీసుకొచ్చి బుక్స్కి సంబంధించిన ఇంపార్టెన్స్ గురించి చెప్పాలనేసి సార్ మనతో ఉన్నారు. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఇంకా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంకా నా పేరు జిషాన్ అండి. మినాజుల్ ఖురాన్ గురించి, మినాజుల్ ఖురాన్ పబ్లికేషన్ గురించి, మినాజుల్ ఖురాన్ పబ్లికేషన్ తరపున పెట్టినాము. ఇది ఇక్కడ మన ఇస్లామిక్ పబ్లికేషన్ ప్లస్ కిడ్స్ సంబంధించింది, ఇంకా మార్కెటింగ్ సంబంధించింది, ఇంకా మన వాతావరణం గురించి, ఎన్విరాన్మెంట్ గురించి అన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. అల్హమ్దులిల్లాహ్ సేల్స్ అయితే బాగానే ఉంది. ఇక్కడ అందరూ వస్తున్నారు, పోతున్నారు. ఇలా ఇక్కడ పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు, అల్హమ్దులిల్లాహ్ చిన్నవాళ్ళు కూడా వస్తున్నారు. ఎక్కువ అయితే స్టూడెంట్స్ మా దగ్గర ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. వాళ్ళు చాలా మంది తీసుకుంటున్నారు బుక్స్. మా దగ్గర 3 లాంగ్వేజెస్ ఉన్నాయండి. ఒకటి హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, ఉర్దూ. 3 లాంగ్వేజెస్ అవైలబుల్ ఉన్నాయండి. సో ఇక్కడైతే మనకు ఖురాన్ కూడా సంబంధించిన బుక్స్ కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి. ఈ స్టాల్ వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు సపరేట్గా ప్రతి ఒక్క బుక్ చూస్తే ఇక్కడ ఖురాన్కి సంబంధించినదిగా మనం చెప్పుకోవచ్చు. సో వీటి గురించి మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం స్టాల్ వాళ్ళతో. మక్తబ్ అల్ ఫైజ్ అని మన స్టాల్ ఉంది ఇక్కడ, స్టాల్ నెంబర్ 10. ఇక్కడ తెలుగు ఖురాన్, ఇంగ్లీష్ ఖురాన్ మరియు హిందీలో కూడా అవైలబిలిటీ ఉన్నది. ఇంకా ఖురాన్ మరియు హదీస్, మొహమ్మద్ ప్రవక్త యొక్క ప్రవచనాల నుంచి అనేక రకాలుగా పుస్తకాలను మనం చూడవచ్చు. ప్రవక్త పిలుపు, రుజుమార్గం, తల్లిదండ్రుల హక్కులు, భార్యాభర్తల హక్కులు, పవిత్ర ఖురాన్ పరిచయం అని ఇలా సపరేట్ వేరే ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీ ఇస్లాం సంబంధించి. ఈ కేవలం ముస్లిం అని కాదు, ముస్లిమేతరులు అందరి కోసం ఉన్నాయండి. తెలుగులో ఉన్నాయి, హిందీలో ఉన్నాయి, ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇక్కడ మొత్తం ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను. ఎంఎస్కో దగ్గరికి వెళ్ళాను, తెలంగాణ బుక్స్ చూశాను, చాలా బాగున్నాయి. ప్రతి సంవత్సరం వస్తుంటాం, లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం. మంచి అనుభూతి ఉన్నది. లాస్ట్ ఇయర్ కంటే కూడా
ఈ సంవత్సరం ఇంకా కొద్దిగా వెసులుబాటుగా మంచిగా ఫెసిలిటీస్ కూడా కొంచెం బాగా పెట్టారు. తర్వాత ఇక్కడ ఈసారి గొప్పతనం ఏమిటంటే అన్ని రకాలుగా మనకి టేస్ట్ విప్లవాత్మకమైనవి లేదు, మనం భగవంతుడికి సంబంధించినవి, పిల్లలకు కావాల్సినవి, ఇవన్నీ కూడా అన్ని రకాలైనటువంటి బుక్స్ కూడా అవైలబుల్ అవుతున్నాయి. 100% కెరీర్కి సంబంధించిన స్టూడెంట్స్కి కూడా చాలా యూస్ఫుల్ అన్నమాట. తర్వాత మన కంప్యూటర్ ఆర్ట్ వాటి గురించి తెలుసుకోవాలి అనేటువంటి సబ్జెక్టు. ఇప్పుడు కంప్యూటర్ అంటే ఓన్లీ కంప్యూటర్ మీదే నేర్చుకుంటాం, అట్లా కాకుండా బుక్ ద్వారా నేర్చుకుంటారని కొంతమంది అనుకున్నప్పుడు ఆ అవకాశం కూడా ఉండేటువంటివి ఇక్కడ దొరికినాయి. నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద బుక్స్ అంటే బాగా ఇష్టం, అవి కొన్ని తీసుకున్నాం. సాహిత్యం అంటే పెద్ద నేను గొప్ప సాహిత్య ఆ లెవెల్ కాకపోయినా కూడా కొంచెం అభిరుచిపరంగా ఉన్నటువంటి ఇది అన్నమాట. బుక్ అనేది చాలామంది స్పీచెస్లో, తర్వాత రకరకాల డిబేట్లలో, వేదికలో చెప్తుంటారు, బుక్ పని అయిపోయింది అంటారు. సూర్యుడు, చంద్రుడు, భూమి ఉన్నంతకాలం, పంచభూతాలు ఉన్నంతకాలం బుక్ ఉంటుంది. పుస్తకానికి మరణం లేదు. ఎన్ని మాధ్యమాలు రానివ్వండి, ఏవైనా రానివ్వండి, ఇటు నాటక కళకి కానివ్వండి, నాటకానికి కానివ్వండి, పుస్తకానికి కానీ ఎన్నటికీ మరణం లేదు. పుస్తకంగానే ఉంటుంది. సరస్వతి అమ్మవారు ఈ ప్రపంచం ఉన్నంతకాలము ఉంటుంది, మరో ప్రపంచం కూడా ఉంటుంది. ఎన్ని ప్రపంచాలు మారినా ఉంటుంది, ఈ ప్రపంచం ఉన్నంతకాలం కాదు. పుస్తకమే. ఇప్పుడు మనం ఒకటి ఉదాహరణకు ఎన్నైనా చూస్తాం. ఒక ఉదాహరణ చెప్తున్నా, మనం లైవ్గా టీవీలో న్యూస్ చూస్తాం, లైవ్గా మన ముందే జరుగుతున్నట్టు ఏదో ఒక సంఘటన జరిగి చూస్తాం. కానీ తెల్లారి మనం పేపర్లో చూసిన తర్వాతే నిర్ధారించుకుంటాం. అక్షరం అంత శక్తివంతమైనది. గన్ను కంటే పెన్ను చాలా గొప్పది. అది 100%. నేను స్థానికంగానే వచ్చా. ప్రతి సంవత్సరం సంక్రాంతిలో ఈ పుస్తక ప్రదర్శన ఒక భాగం. లేకుంటే సంక్రాంతి పండుగ సంపూర్ణం అయినట్టుగా నేను భావించానమ్మా. కొత్త సంవత్సరానికి ఆంగ్ల సంవత్సరం మాట ఎట్లా ఉన్నా మనకు తెలుగు వాళ్లకు ఉండేటటువంటి ఆ రోజులలో ప్రతి పండుగకు వారపత్రికలు వాళ్ళు ఈవెన్ మంత్లీస్ చేసేవాళ్ళు ఒక ప్రత్యేక సంచికలంటూ వేసేవాళ్ళు. దాని గురించి మేము ఎదురు చూసేవాళ్ళం. సో దాంట్లో 3-4 కథలు ఒకటి అది ఉంటే, దీంట్లో మాత్రం ఒక 25-20 ప్రముఖులైనటువంటి కథలతో అవి చేసేవాళ్ళు. అట్లా చూస్తూ చిన్నప్పటి నుంచి శాఖా గ్రంథాలయానికి విధిగా ఒకరోజు స్కూలుకు వెళ్లకుండా ఉండేవాళ్ళేమో కానీ గ్రంథాలయానికి వెళ్లకుండా ఉండనటువంటి ఆ అభిరుచిని కొనసాగిస్తూ వచ్చాం. పుస్తక ప్రదర్శనకు వచ్చే ముందు కొంచెం మేము హోంవర్క్ చేసుకుంటాం. ఈ పుస్తక రివ్యూల్లో చేసుకొని ఎవరి పుస్తకాలు బాగున్నాయి, దేంట్లలో ఉన్నటువంటి అంశాలు, ఫిక్షన్ కానీ నాన్ ఫిక్షను, కొన్నిసార్లు కనుమరుగైనటువంటిది మేము చదువుకున్నటువంటి రోజులలో ఉన్నటువంటి ముద్రణకు లేదు. ఎంఎస్కో వాళ్ళు, విశాలాంధ్ర వాళ్ళు, మిగతా ఈ మధ్య పబ్లికేషన్స్ వస్తున్నాయి. వాళ్ళు విస్తారంగా అన్ని అంశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు, సమకాలీనతతో ఉన్నటువంటివి, రచయిత్రులు అంటే యువకుల నుంచి మధ్య వయస్కుల నుంచి అన్ని రకాల వాళ్లకు సంబంధించినటువంటి ప్రచురణలు. శ్వాస తీసుకోకుండా ఉండగలుగుతారు కానీ స్మార్ట్ ఫోన్ చేతిలో లేకుంటే ఉండలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు పిల్లవాడు ఏడిస్తే గబ్బర్ను చెప్పడం లేదు, స్మార్ట్ ఫోన్ చేతికి ఇస్తుంది. లేకుంటే ఎవరినో బూచి పేర్లు చెప్పడం లేదు, వాడికి స్మార్ట్ ఫోన్ ఇస్తే వాడు మౌనంగా ఉండిపోతున్నాడు. 2 ఏళ్ల నుంచి ఉగ్గుపాలతోని వీరగాథలు, శివాజీ గురించి, నేతాజీ గురించి చెప్పవలసిన దాంట్లలో స్మార్ట్ ఫోన్ చేతికిస్తే ఏం వ్యక్తిత్వం పెరుగుతుందమ్మా. ముఖే సరస్వతి. ఒక యూట్యూబ్, ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఏదున్నా ఆది నుంచి కూడా ప్రింట్ మీడియా, ఆ ప్రింట్ మీడియాలలో ఉన్న సౌలభ్యం ఏంటంటే యూట్యూబ్, దానికి నెట్ ఉండకపోవచ్చు, గ్రామీణులలో వైఫై ఉండకపోవచ్చు. అదే ఒక హస్తభూషణం, పుస్తకం హస్తభూషణం, అది ఉంటే పదే చదువుకోవచ్చు.
దానికి మించిన స్నేహితుడు ఎవ్వరు లేరు. ఆ పుస్తకాన్ని మనం వెంట తీసుకొని ఉంటే ఎన్ని గంటలైనా మనతోని మనం ఎంటర్టైన్ చేసుకొని వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. పిల్లలు కూడా ఉన్నారు ఈ బుక్ ఫేర్కి. పిల్లలు కూడా ప్రతి ఇయర్ నేను కూడా రావడం చూశాను. ఇప్పుడు మనతో పాటు ఒక చైల్డ్ ఉంది. సో మనము ఆ అమ్మాయిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఏ బుక్స్ కోసం వచ్చింది అనే వాటి గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. చెప్పమ్మా, నీ పేరేంటమ్మా? ఆభా. ఏ క్లాస్ చదువుతున్నావు? 3rd క్లాస్. సో ఇక్కడ నీకు ఏ బుక్స్ ఇష్టమో, ఏ బుక్ కావాలనుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు? సుధామూర్తి, పంచతంత్ర, అక్బర్ బిర్బల్, తెనాలి రమన్. తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణ అంటే నీకు చాలా ఇష్టమా? చదివావా నువ్వు కథలు? చెప్పు, తెనాలి రామకృష్ణ నీకు ఎందుకు అంత ఇష్టము? It is comedy and Tenali Raman is always comes up with good ideas to solve the problems of King Krishna Dev Rai. సో నువ్వు ప్రతిసారి ఇక్కడికి వస్తుంటావా? చెప్పు, ఇంకా ఈ బుక్ ఫేర్ నీకు ఎందుకు ఇంత ఇష్టమో చెప్పు. There are many kind of books and there's a good collection of books. The books are very nice and I can understand the books. నీకు ఏ బుక్స్ అంటే ఇష్టము? సుధామూర్తి బుక్స్ అంటే ఎందుకు అంత ఇష్టము బుక్ అంటే? ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆ బుక్ చదివితే. ఇప్పుడు ఇక్కడికి నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు? ఇదే ఫస్ట్ టైం నేను రా. చెప్పు, నువ్వు పిల్లలకి ఏమని చెప్తావు? ఇప్పుడు బుక్స్ చదవడము ఇంపార్టెంటా కాదా? బుక్స్ చదవడం వల్ల ఏం యూజ్ ఉంటుంది? ఎంతవరకు మనకి లైఫ్ లాంగ్ గుర్తుకుంటుందా ఒక బుక్ చదవడం వల్ల? వీటి గురించి చెప్పు. బుక్ చదవడం వల్ల మనకి నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది. ఇంకా చాలా రీసెర్చ్ కూడా చేయొచ్చు అబౌట్ అర్లీ హ్యూమన్ బీయింగ్స్. బుక్స్లో రీసెర్చ్. ఇక్కడ ఏ బుక్స్ కొన్నావు? ఇంకా కొనలేదు, స్టార్ట్ చేశాను ఇప్పుడే. తెలుగేనా? ఇంకా ఏ లాంగ్వేజెస్ బుక్స్ కొన్నావు? ఆల్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, 3 లాంగ్వేజ్. 5th క్లాస్. 36 బుక్ ఫేర్కి వచ్చిన తర్వాత నాకైతే ఒకటి అర్థమైంది. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ప్రొఫెసర్లు, అట్లా రైతులు కూడా ఈ బుక్ ఫేర్కి వచ్చి వాళ్ళకి సంబంధించిన బుక్స్ అనేవి కొనుక్కుంటున్నారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నడుస్తున్నాయి. ఇక్కడ టోటల్ 362 బుక్ స్టాల్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయి. మీరు కూడా బుక్స్ను చదివి నాలెడ్జ్ను పెంచుకొని వాటికి సంబంధించిన విషయాన్ని క్లుప్తంగా చదివితేనే మనకి గుర్తుకుండిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. అలాగే కెమెరామెన్ విపిన్తో మహేశ్వరి, 4 Sides TV.